హాయ్ విగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మనం వెయిట్ లాస్ గురించి, ఒక ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వెయిట్ లాస్ అవ్వడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా హెల్ప్ చేస్తుంది, దాని ద్వారా మన డైజెషన్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, సో ఇలా కొన్ని డీటెయిల్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. ఓకే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎందుకు చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. సో ఎందుకు మంచిది అంటే, ఇన్సులిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళకి, మీన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కూడా దాని వరకు అది చేసుకోలేదు. అండ్ రోజు రెగ్యులర్గా తినడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫుల్ స్ట్రెస్లో ఉంటుందన్నమాట. సో మన డైజెస్టివ్ సిస్టమ్ని మనం స్ట్రెస్ నుంచి తగ్గించాలి కాబట్టి అప్పుడప్పుడు తినడం మానేయాలి. సో అలా ఇవేం చూసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మన బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ అన్నీ కూడా డిప్లీట్ అవుతూ ఉంటాయి. సో ఇవి 3 మేజర్ రీజన్స్ అనమాట. సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇవాళ నేను చెప్పబోయే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏంటి అంటే 12:8. సో మనం ఏంటి అంటే 8 hours పాటు తింటాం, రెస్ట్ ఓవర్ 12 hours మనము ఫాస్టింగ్లో ఉంటాం అనమాట. సో ఏంటి ఈ స్టోరీ అంటే, మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకు మాత్రమే తింటాం. సో మధ్యాహ్నం 8 తర్వాత లంచ్ చేయొచ్చు అండ్ ఈవినింగ్ 8 తర్వాత క్లోజ్ అనమాట. సో 12 to 8 మధ్యలో ఏమైనా తినవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే 12 వరకు ఏవి తినకూడదు. సో ఈ టైంలో ఏం తినాలి అంటే, చూడండి, ఇక్కడ మీరు తీసుకునే దాంట్లో వెయిట్ లాస్ అవుతారు. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాంటివి చేస్తే వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఈ వెయిట్ లాస్ అవ్వడం ఎలా అవుతుంది అంటే, ఫస్ట్ థింగ్ క్యాలరీ డెఫిషియెంట్. సో మీరు క్యాలరీ డెఫిసిట్లో ఉంటారు. మీరు రెగ్యులర్గా తినేదానికంటే ఈ కండిషన్లో క్యాలరీస్ తక్కువగా మీ బాడీలోకి వెళ్తాయి. సో వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో తినట్లేదు కాబట్టి మీ బాడీకి ఎనర్జీ కావాలి. ఎలా వస్తుంది అంటే, మీ బాడీలో డిపాజిట్ అయిన ఫ్యాట్ కరగడం స్టార్ట్ అవుతుంది. అలా డిపాజిట్ అయిన ఫ్యాట్ కరిగి మెల్లిగా అది మీకు ఎనర్జీని ఇస్తుంది అనమాట. సో సెకండ్ బెనిఫిట్ థింగ్ ఇది. సో మీరు వెయిట్ లాస్ అవుతారు, ఫ్యాట్ బర్న్ అవుతూ ఉంటుంది, డయాబెటీస్ రాదు. అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి మనకేంటి అంటే బీటా సెల్స్ ఉంటాయి. సో ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ నుంచి మనకి ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకేంటి అంటే షుగర్ అనేది ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది. ఈ కండిషన్లో ఇప్పుడు ఏదైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉండి వాళ్ళు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్. ఎందుకంటే ఇన్సులిన్ అనేది ప్రాపర్గా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ బీటా సెల్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా బెనిఫిషియల్ థింగ్ మీకు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టమ్. మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా అంటే చాలా స్ట్రెస్లో ఉంటుందండి. ఎందుకు అంటే మార్నింగ్ తింటాం, మధ్యాహ్నం తింటాం, నైట్ తింటాం, అసలు దానికి గ్యాపే ఇవ్వం మనం. సో ఎప్పుడూ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉండాలి, తిన్న ఫుడ్ని అరగదీస్తూ ఉండాలి, అరిగిన దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేయాలి. సో లాట్ ఆఫ్ వర్క్ అది చేస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు దానికి రెస్ట్ ఇచ్చినట్టు అయితే మనకేంటి అంటే మన పని ఈజీ అవుతుంది. సో మన ఎంజైమ్స్ అనేవి ప్రాపర్గా ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ టైంకి మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్ అలాంటి ఇష్యూస్ ఏవి రావు. సో ఇలా అప్పుడప్పుడు స్కిప్ చేసినట్లయితే మన డైజెషన్ ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో ఫాస్టింగ్ టైంలో మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? సో ఫాస్టింగ్ టైంలో ఏంటి అంటే, ఇన్స్టాంట్గా ఎనర్జీ దొరికే ఫుడ్స్ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకండి. గుర్తుపెట్టుకోండి, ఇన్స్టాంట్గా ఎనర్జీ దేంట్లో వస్తుంది? గ్లూకోజ్ తిన్నప్పుడు వస్తుంది. సో డైరెక్ట్గా మీరు మళ్ళీ షుగర్స్ని మీ బాడీలోకి ఎంటర్ చేస్తున్నారు. సో ఎక్కువగా తీసుకోకండి. ఇప్పుడు షుగర్ ఉన్న కాంపోనెంట్స్ తీసుకోండి. రైస్ తీసుకుంటున్నారు, సో ఒక కప్ రైస్ తీసుకోండి, అది ఓకే. అండ్ కప్ ఎంత రైస్ తీసుకుంటున్నారో అంతే కప్లో మీరు కర్రీ కూడా తీసుకోండి. సో దట్ ప్రోటీన్స్ దొరుకుతాయి, ఫైబర్స్ దొరుకుతాయి. సో మీకు ఒక బ్యాలెన్స్డ్ డైట్, మీరు తినే ఈ 8 hours ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్డ్ డైట్ని ప్లాన్ చేసుకోండి. బ్యాలెన్స్ డైట్ ఎలా ఉండాలి అంటే, ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫైబర్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. సో ఇవన్నీ కలిపితే మాత్రమే మనకు అదొక బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది, బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది. సో మనం బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటేనే కానీ మనకి వెయిట్ లాస్ అనేది అవ్వదు. ఎందుకు అంటే, మీరు వెయిట్ లాస్ చేస్తున్నా కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోతే ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వవు, ప్రోటీన్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వవు, అలా కొన్ని ప్రాబ్లమ్స్ తయారవుతాయి. అండ్ ఫ్యాట్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి మన బాడీలో. ఆ ఫ్యాట్స్ ప్రొడ్యూస్ అవ్వకపోతే మళ్ళీ ఇదో ప్రాబ్లం అవుతుంది. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కాంపోనెంట్స్ అవసరమే.
ఎక్కడ వరకు తీసుకోవాలో అక్కడ వరకు తీసుకుంటే అవి చాలా హెల్తీ. ఎక్సెస్ తీసుకున్నప్పుడు మాత్రమే అవి బాడీలో డిపాజిట్ అయ్యి ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యి వెయిట్ గెయిన్ అవుతాం మనం. సో ఏది తిన్నా లిమిట్లో తీసుకోండి. అండ్ ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎలా తినాలి అంటే 12 నుంచి 8 వరకు మాత్రమే తినాలి. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకు ఏం తినాలన్నా కూడా ఆ టైం వరకు తినండి, ఆ టైంలోనే క్లోజ్ చేసుకోండి. బియాండ్ దట్ తింటున్నారనుకోండి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో మీ డైజెస్ట్ సిస్టమ్ బాగా పనిచేయాలన్నా అండ్ మీ ఇన్సులిన్ ప్రాపర్గా వర్క్ చేయాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా, ఫ్యాట్ బర్న్ అవ్వాలన్నా కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ ద బెస్ట్ వే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.